హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. మై డియర్ రాక్షసుడు పార్ట్ 47. ఇంక 48 లాస్ట్ ఎపిసోడ్ అండి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. చిన్ని వచ్చాక మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని ఖచ్చితంగా చెప్పింది మధు. మధు ఏం మాట్లాడుతున్నావు? రిషి నీ గురించి తెలుసుకుని మళ్ళీ నీ దగ్గరకు వస్తాడు. ఏదో చిన్న అబద్ధం వల్ల ఇలా జరిగి ఉంటుంది. అసలే నువ్వు ఇప్పుడు ఒట్టు మనిషివి కూడా కాదు. అతను నిజం తెలుసుకుని వచ్చినా కానీ అతను నాకొద్దు అని ఖచ్చితంగా చెప్పేసింది మధు. ఇక మధు మాటలకి వాళ్ళ అమ్మ నాన్న కూడా మనసులో మదనపడసాగారు. ఇప్పుడు తమ బిడ్డ గర్భవతి. బంధువులకి చుట్టాలకి పట్టాలకి ఏమని సమాధానం చెప్తారో అని అనుకుంది. వాళ్ళు సాయంత్రం అవగానే చిన్ని వచ్చింది. చిన్నిని చూసిన మధు, వచ్చేసావా? నీ బట్టలన్నీ సర్దేసుకో, మనం ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నామని అంది మధు. చిన్నికి ఒకసారిగా ఏమీ అర్థం కాలేదు. ఎందుకక్క? ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఇంత అర్జెంటుగా వెళ్ళిపోవడం ఏంటి అని అంది చిన్ని అమాయకంగా. ఈ ఊరితో ఈ మనుషులతో మనకి ఏ సంబంధం లేదు అని అంది మధు బట్టలు సర్దుకుంటూ. చిన్నికి ఏమీ అర్థం కాకపోయినా ఇంకా మధుని ఏమనలేదు. చిన్ని కూడా మౌనంగా బట్టలు సర్దుకుంది. మధు అమ్మ నాన్న మాత్రం మౌనంగా అలా చూస్తూ కూర్చున్నారు బాధగా. వాళ్ళని చూస్తూ, మధు, మేమిద్దరం కష్టపడుతున్నాం కదా, మీరు కూడా వచ్చి సాయం చేయొచ్చు కదా అని అడిగింది. నీ నిర్ణయం మాకు ఏమాత్రం ఇష్టం లేదు మధు. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వస్తే దాన్ని సద్దు మణిగించుకోవాలి, కానీ ఇలాగా దూరంగా వెళ్ళిపోవాలి అని అనుకోకూడదు అని అంది మధు వాళ్ళమ్మ. చూడమ్మా, ఏదైనా భార్యాభర్తల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు వస్తే కూర్చుని మాట్లాడుకోవచ్చు, లేదా అది సద్దు మణిగేంత వరకు కూడా చూసుకోవచ్చు. కానీ ఒకరి మీద ఒకరికి కానీ వాళ్ళ ప్రేమ మీద నమ్మకం కానీ లేకపోతే ఏ బంధం నిలబడదు. నేను ఆఫీస్లో కానీ బయట కానీ అంతమంది కాదు, నన్ను ఏమన్నా కానీ నేను అంతగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ నేను ఎవరి కోసమైతే నేను ఇంత చేస్తున్నానో, ఎవరి కోసమైతే నేను ఇన్ని మాటలు పడుతున్నానో, అతడే నన్ను అర్థం చేసుకోకుండా నన్ను దూషిస్తే ఎలా భరిస్తానమ్మా? నీ బాధ మాకు అర్థమయ్యింది. ఆ వసుధ గారితో కలిసి మేమిద్దరం కూడా రిషితో మాట్లాడతాం. నువ్వు తొందర పడుకొని అన్నాడు వాళ్ళ నాన్న. మీరెవరితో ఏమీ మాట్లాడక్కర్లేదు, ఎవరితో ఏమీ చర్చించక్కర్లేదు. నా మట్టుకు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. నేను విజయవాడ కూడా రాను. మీ అందరికీ దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోయి ఉందాం అనుకుంటున్నాను. నాకు సహాయంగా ఉండాలి వద్దాం అనుకుంటే నాతో పాటు రండి. ఇక మేము చెప్పినా వినదని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు కూడా సామానాలు సర్దడంలో సాయం చేశారు. చిన్నికి ఏం జరిగిందని కొంచెం కొంచెంగా అర్థమైంది వాళ్ళ మాటలను బట్టి. రిషి ఇక బార్కి వెళ్ళి ఫుల్గా తాగేసి ఇంటికి ఊగుతూ వచ్చాడు. అతనికి అలా చూసిన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. చాలా రోజుల తర్వాత కోమాలో ఉండి యాక్సిడెంట్ నుంచి కోలుకొని అంత దూరం నుండి వస్తూ ఇలా రావటం వాళ్ళందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. వసుధ ఆమె వీల్ చైర్ తోసుకుంటూ రిషి దగ్గరకు వచ్చింది. రిషి ఇప్పుడు మాట్లాడే పరిస్థితిలో లేడని అర్థమైంది ఆమెకు. కానీ ఇంతగా తాగి రావాల్సిన పరిస్థితి ఏంటి అని ఆమెకు అర్థం కాలేదు. అసలు ఇన్ని రోజులయ్యింది వీడింటికి వచ్చి, పైగా వాడి ఆరోగ్యం కూడా బాగోలేదు. అయినా సరే వీడు ఇలా తాగి రావటం ఏంటి? ఇంతకీ మధు దగ్గరికి వెళ్ళాడా లేదా అని వసుధ రకరకాల ఆలోచనలతో ఉంది. కానీ రిషిని అడగలేని పరిస్థితి. బాగా ఇంటికి తాగి రావటం వలన ఇక బాగా నిద్రలోకి జారుకున్నాడు. ఇక ఉదయం మాట్లాడుకుందామని అనుకుంది వసుధ. పొద్దున్నే మాట్లాడదాంలే అని ఆమె రూంలోకి వెళ్ళిపోయింది. మిగిలిన ఇంట్లో వాళ్ళు కూడా అతన్ని పలకరించేద్దామని అనుకున్నారు, కానీ అతనున్న పరిస్థితి చూసి ఉదయం రావచ్చని ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మధు అంతా సర్దుకుని వేరే ఊరు మారిపోవడానికి సిద్ధమైన మధు తెల్లవారుజామున లేచి అందరినీ కూడా లేపింది. అవసరమైన సామాన్లు మట్టుకు పట్టుకుని మిగిలినవన్నీ లారీలో వేయించింది. ఒక పక్కన చిన్నీని పట్టుకుని, ఒక పక్కన బ్యాగ్ పట్టుకుని వాళ్ళ అమ్మ నాన్న వెంట పట్టుకుని వేరే ఊరికి బయలుదేరింది మధు. రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇక ఆ నలుగురు. మరి రిషి తెలుసుకుంటాడా నిజం? నిన్న జరిగిన దానికి ఏడుస్తూ ఉంటుందేమో, ఇంకా బాధపడుతూ ఉంటుందేమో అనుకున్న వాళ్ళ అమ్మ నాన్న కూతురు అలా ధైర్యంగా నిలబడి మౌనంగా ఉండటం, స్థిరంగా ఉండటం వాళ్ళకి కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంకా కొంచెం ఆనందాన్ని కూడా కలిగించింది ఆ బాధలో. ఆ బాధ నుంచి కూతురు బయటకు వచ్చిందని సంతోషపడ్డారు. కాసేపటికి ట్రైన్ వచ్చింది. ట్రైన్ టికెట్స్ ముందే ఫోన్లో బుక్ చేయటం వలన వాళ్ళు వెళ్ళి ఇంకా ట్రైన్లో కూర్చున్నారు. అందరూ వెళ్ళి వాళ్ళ వాళ్ళ సీట్లో వాళ్ళు కూర్చున్నారు. అప్పటి వరకు సైలెంట్గా ఉన్న చిన్ని మధుని అడిగింది, అక్క ఇప్పుడు మనం ఏ ఊరు వెళ్తున్నామని.
పూణే అని అంది మధు సీటుకి జారబడుతూ. అక్కడ ఎవరున్నారు తల్లి అని అంది వాళ్ళమ్మ. అక్కడైతే నా చదువుకు తగ్గ ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుందమ్మా అని అంది మధు. ఇక ఇప్పుడు మళ్ళీ నీకు ఉద్యోగాలన్నీ అవసరమా తల్లి? అసలు ఒట్టి మనిషివి కూడా కాదు కదా అని అంది మధు అమ్మ. అమ్మ పదే పదే ఇది గుర్తు చేస్తూ ఒట్టి మనిషివి కాదు, నువ్వు ఒట్టి మనిషివి కాదు అని అనుకో. నా బిడ్డ నాకు బరువు కాదు, నా బాధ్యత. నా బిడ్డ నాకు అడ్డం కాదు, నా ఆధారం. ఇక నుంచి నేను నేర్చుకోవాలి. నా కోసం, నా బిడ్డ కోసం నేను కష్టపడుతూ ఉండాలి. నాకు ఇంకో బాధ్యత కూడా ఉంది కదా అని చిన్ని వైపు చూసింది మధు. ఇక ఆమె మాటల్లో, ఆమె చేతల్లో ఈ మార్పు చూసిన ఆమె తల్లి, తండ్రి కూడా ఆశ్చర్యపోయారు. ఎంతో లోతుగా హర్ట్ అయితేనే కానీ ఏ ఆడది కానీ, ఏ మనిషి కానీ ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు అనిపించింది ఇద్దరికి. మధులాగే అందరు అమ్మాయిలు కూడా ఇలా ధైర్యంగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపోతేనే ఈ సమాజంలో మనం బ్రతకగలం. ఖచ్చితంగా. మీరేమంటారు? అంతే కదా. ఇక రిషి అతని గదిలోకి వెళ్ళి మత్తుగా నిద్రపోతున్నాడు. వసుధ 2 సార్లు అతని గదికి వెళ్ళి చూసి వెనక్కి వచ్చేసింది. మధ్యాహ్నం అవుతూ ఉండగా అతనికి మేలుకు వచ్చింది. తలంతా బరువుగా భారంగా ఉన్నట్టు అనిపించింది. అతని తల పట్టుకుని అలా నడుస్తూ హాల్లోకి వచ్చాడు. సుచిత్ర ఆఫీస్కి వెళ్ళిపోయింది. రిషి లేచాడని తెలుసుకున్న వసుధ అతని దగ్గరికి వచ్చింది. రిషి ఎలా ఉన్నావు నాన్నా? ఏమైపోయావు ఇన్ని రోజులు? నేను అక్కడి నుండి వస్తూ ఉండగా నాకు యాక్సిడెంట్ అయ్యింది అత్త. కోమాలోకి వెళ్ళిపోయాను. బాగా దెబ్బలు తగిలాయి. ఈ మధ్యనే నాకు మెలకువ వచ్చింది. ఒక ఆశ్రమంలో స్వామీజీ గారు నాకు వైద్యం చేశారు అని అన్నాడు రిషి. ఈ యాక్సిడెంట్ అయ్యిందా? పోనీలేరా బాబు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు. మాకు అంతే చాలు అని అంది వసుధ. రిషి అయినా సైలెంట్ గానే ఉన్నాడు. తలదించుకుని ఏమీ మాట్లాడలేదు. ఇంకక్కడ హాల్లో పనివాళ్ళు తప్ప ఎవరూ లేరు. ఆమె నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి వెళ్ళిన పని ఏమైందిరా అని అడిగింది. సగం అయ్యింది అత్త, అయినా కానీ పర్వాలేదు, ఆ సాక్ష్యం చాలు అని అన్నాడు రిషి. నిన్నంతలా ఎందుకురా తాగావు? ఇప్పుడే కదా నీకు యాక్సిడెంట్ అయ్యింది. కోలుకుని వచ్చావు కదా. అంతలా తాగాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు? అంత బాధ ఏముంది అని అడిగింది వసుధ కోపంగా. అయినా సరే రిషి ఏమీ మాట్లాడలేదు. తల దించుకునే ఉన్నాడు. మధు దగ్గరికి వెళ్ళావా? తనని కలిసావా? ఇన్ని రోజులు తనకు దూరంగా ఉన్నావు కదా, చూసొచ్చావా తనని అని అంది వసుధ. మధు పేరు విన్న రిషి పిడికెలు బిగుసుకున్నాయి. మాట్లాడి వేరా అని అంది వసుధ. దాని పేరు నా దగ్గర తీసుకురావద్దత్తా. అది నన్ను మోసం చేసింది. అది చాలా స్వార్థపరురాలు. నా కోసం ఒక్క 15 రోజులు కూడా ఎదురు చూడలేకపోయింది. ఎంత రుణాన్ని కొడిగొట్టిందో తెలుసా అన్నాడు రిషి ఆవేశంగా. అతను ఏం మాట్లాడుతున్నాడో వసుధాకు అర్థం కాలేదు. అయోమయంగా అతను వంక చూసింది. ఏం మాట్లాడుతున్నాడు వీడు అన్నట్లు. ఏం మాట్లాడుతున్నావు రిషి? నాకేం అర్థం కావట్లేదు అని అంది వసుధ. ఏం మాట్లాడుతున్నానా వినైతే. అది హంతకురాలు, నా బిడ్డని చంపేసింది అని అన్నాడు ఆవేశంగా రిషి. వసుధకి అసలు ఏమీ అర్థం కాలేదు. అతని మాటలకు వసుధ షాక్ అయ్యింది అతని వంక చూస్తూ. వీడేంటి మాట్లాడేది? మధు బిడ్డని చంపడం ఏంటి? అసలు తను ప్రెగ్నెంట్ గా ఉన్న విషయం వీడికెలా తెలుసు? ఆయన చంపేసింది అంటాడేంటి అనుకుందామె అయోమయంగా. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అంది వసుధ. నాకెందుకు అర్థం కావట్లేదు? నేను మోసపోయాను అత్త. మధు ప్రెగ్నెంట్. నేను ఊరు వెళ్ళి రావటం లేట్ అయ్యిందని నేను ఇంకా రానేమోనని అనుకుని వాళ్ళ అమ్మ నాన్న బలవంతం పెట్టేసరికి ఎవరో ఏదో అనుకుంటారేమోనని నా బిడ్డని చంపేసింది అన్నాడు రిషి బాధ కోపం కలిగిన గొంతుతో. చంపేసిందని నీకెలా తెలుసు? నీకెవరు చెప్పారు అని అంది వసుధ కోపంగా. చెప్పడం కాదత్తా, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి అంటూ శంకర్ చూపించిన ఆ ఫోటో, డాక్టర్ మాట్లాడిన వాయిస్ రికార్డు రెండూ కూడా వసుధకి వినిపించాడు రిషి. అదంతా చూసిన వసుధ చైర్ పట్టుకుని నెమ్మదిగా లేచి రిషి చెంప మీద చల్లున కొట్టింది. ఆమె అలా కొట్టేసరికి రిషి షాక్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి కూడా ఆమె తన మీద గట్టిగా కూడా మాట్లాడింది లేదు. కానీ ఈరోజు ఆమె తనని కొట్టింది. ఎందుకని అతనికి అర్థం కాలేదు. అత్త అన్నాడు బాధగా వసుధాని చూస్తూ. చెయ్యదవా, నన్ను ఇంకొకసారి అలా పిలకు. నీలాంటి వాడిని నేను పెంచానని తలుచుకుంటేనే నాకు అసహ్యంగా ఉంది. తలుచుకుంటేనా? అసహ్యంగానా? ఎందుకు అత్త నా మీద అంత చిరాగ్గా ఉంది అని అన్నాడు కోపంగా రిషి. నేనేం చేశాను అత్త? చేసిందంతా ఆ మధు నా బిడ్డని చంపేసి అమాయకురాల్లా మళ్ళీ నా ముందు నిలబడింది. అందుకే దాన్ని ఎడపెడ వాయించి ఇంకా అబార్షన్ డ్రామా అంతా కూడా వివరంగా చెప్పింది వసుధ. అదంతా విన్న రిషి ఒక్కసారిగా షాక్ అయిపోయి నోటమాట రాకుండా అలానే సోఫాలో కూలబడిపోయాడు. అతనికి అంతా గజిబిజిగా అనిపించింది. అంటే తన మధు ఏ తప్పు చేయలేదా?
నేనే తొందరపడ్డానా అని అనుకున్నాడు రిషి. ఇక తప్పు చేశాను అత్త. చాలా పెద్ద తప్పు చేశాను. తొందరపడి మధుని చాలా మాటలన్నాను. ఆమె క్షమించరని మాటలు కూడా అన్నాను. ఆమెకి అభాషణ అయిందన్న విషయం తెలిసి నా బుర్ర పనిచేయలేదప్పుడు. నా తల్లి నాకు జ్ఞాపకం వచ్చింది. నా తల్లి నన్ను వదిలేసినట్టే మధు కూడా సమాజానికి భయపడి నా బిడ్డను చంపేసిందని నేను అపార్థం చేసుకున్నాను అని అన్నాడు బాధగా రిషి. అందరూ ఒకేలా ఉంటారని నువ్వెలా అనుకున్నావు రిషి? ఎప్పుడో ఏదో నీ తల్లి వదిలేసిందని అందరూ కూడా తన బిడ్డలను వదిలేస్తారనుకుంటున్నావా? ఎవరైనా వదిలేయచ్చేమో కానీ మధు అలాంటి అమ్మాయి కాదు అసలు అని అంది. పెద్ద తప్పు చేశావు రిషి. చాలా పెద్ద తప్పు చేశావు. ఆమెకు కనీసం మాట్లాడడానికి అవకాశమైనా ఇచ్చుంటే బాగుండేది. ఇంతగా ప్రేమించిన అమ్మాయిని ఏంటో పూర్తిగా అర్థం కాలేదా నీకు రిషి? ఆమె ఎలాంటి బంగారం లాంటి పిల్ల ఎందుకు ఇలాంటి పని చేస్తుందని నువ్వు అనుకున్నావు? ఎవరో తెలియకపోయినా బయట అమ్మాయి అయినా చిన్ని బాధ్యతే ఆమె తీసుకుంది కదా! ఆమె సొంత బిడ్డని బాధ్యత తీసుకోలేక ఆమె ఇలాంటి పని చేస్తుందని ఎలా అనుకున్నావు? నీ కోసం ఎంతగా ఎదురు చూసిందో, ఎంతగా బాధపడిందో నాకు తెలుసు. ఆఫీసులో ఆమెకి జరిగిన అవమానం అంతా కాదు, ఆమె మీద మచ్చపడిన, ఆమె బిడ్డ మీద కూడా మచ్చబడిన అదంతా కూడా భరించింది. ఎందుకోసం? నువ్వు తిరిగి వస్తే ఈ కష్టాలేమీ ఉండవని నమ్మకంతో, ఆశతో. ఆఖరికి ఆమె తల్లి తండ్రి కూడా ఆమెను ఎన్నో మాటలు అన్నారు. తన తండ్రి అయితే సుచిత్ర దగ్గర డబ్బు తీసుకుని బిడ్డని చంపాలని చూశారు. కానీ ఆమె అందరికీ ఎదురు తిరిగింది. కన్న తల్లిదండ్రులు కూడా ఎదురు తిరిగింది. కానీ నువ్వే ఆమె మనసును చంపేశావు. అనరాని మాటలని ఆమె మీద నమ్మకం లేక ఆమె గురించి తెలిసి కూడా ఆమెను అన్ని మాటలని ఆమె మనసును ముక్కలు చేశావు. ఒక ఆడదానికి ఇంతకంటే దారుణం ఏదీ ఉండదు. ఆడదాన్ని ఏడిపించిన వాడు ఎవ్వరు కూడా బాగుపడడు. పాపం ఆ పిచ్చి తల్లి ఎంత బాధపడిందో, ఎంత నరకం అనుభవించిందో ఏంటో. ముందు వెళ్ళి దాని కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. అప్పుడు గాని నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఉండదు అని అంది వసుధ. ఆవేశంగా రిషి ఏం మాట్లాడకుండా స్పృహ లేనట్టు సోఫాలో కూలబడిపోయాడు. వసుధ అన్న ఒక్కొక్క మాట అతని గుండెలకు తాకుతుంది. అన్నవాడికే ఇలా ఉంటే పాపం ఇన్ని మాటలు పడిన మధు ఇంకెంత బాధపడుతుందో. వెంటనే తనని చూడాలనిపించింది. అత్త మధుని చూడాలి అన్నాడు కళ్ళలో నుంచి నీళ్లు వస్తూ ఉండగా. ఇక రిషికి ఏం చేయాలో అర్థం కాలేదు. పద ఇద్దరం కలిసి వెళ్దాం. కనీసం నా మొహం చూసైనా నేను క్షమిస్తుందేమో అని అంది వసుధ. లేదత్తా, ఆమెకు నేనంటే ప్రాణం. నాకు తెలుసు నేనేదో తొందరపడి చప్పుడు మాటలు విని తనని బాధ పెట్టాను అని. ఇంకెప్పుడు తనను బాధ పెట్టను అత్త. పద అత్త, వెంటనే మనం తన దగ్గరికి వెళ్ళాలి అంటూ బాధగా ఏడ్చాడు రిషి. ఒక్క పూట తినకపోతే నేనేం చచ్చిపోనులే అత్త. కానీ తనని క్షమాపణ అడగకపోతే ఇప్పుడే చనిపోయేలా ఉన్నాను అని అన్నాడు రిషి బాధగా. పదాని ఇద్దరు కారులో మధు ఇంటికి బయలుదేరారు. మధు ఇల్లు రాగానే గబగబ తను దిగి వాళ్ళ అత్తను కూడా దింపి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు రిషి. ఇక అక్కడికి వెళ్ళిన రిషి ఆ తలుపులకి తాళం వేసి ఉండడం చూసి షాక్ అయ్యాడు. ఎక్కడికి వెళ్ళారు? ఏమైనా బయటికి వెళ్ళారా? పోనీ హాస్పిటల్కి ఏమైనా వెళ్ళారా అని వీళ్ళిద్దరూ కంగారు పడ్డారు. అప్పుడే పక్కింటి ఆవిడ బయటికి వచ్చింది. ఇక ఆమె చూసిన రిషిని, ఓ నిన్నొచ్చింది ఈ అబ్బాయి కదా అని అనుకుంది. మళ్ళీ మళ్ళీ వచ్చాడేంటి అని వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఇంట్లో మధు వాళ్ళు లేరా అని అడిగింది. లేరు, వాళ్ళు ఉదయం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని అంది ఆమె. ఇల్లు ఖాళీ చేశారా? పోనీ ఎక్కడికి వెళ్ళారో నీకేమైనా తెలుసా అని అడిగాడు రిషి. వాళ్ళు ఏమీ చెప్పలేదు. నిన్న జరిగిన గొడవకి వాళ్ళు అసలు బయటికే రాలేదు. ఉదయం వెళ్ళిపోతూ కనిపించారు. ఇది మాత్రమే తెలుసు అని అంది ఆవిడ. రిషి ఇంకా వసుధకి బాధగా అనిపించింది. ఇంతకీ ఆ అమ్మాయి నీకేమవుతుందని అడిగితే నా భార్య అన్నాడు బాధగా ఎటో చూస్తూ. మరి కట్టుకున్న భార్యను పట్టుకుని రోడ్డు మీద అంతమందిలో ఎలా అవమానించావయ్యా అంది ఆవిడ. బుద్ధి గడ్డి తిని అని అన్నాడు అతను. నిజమై ఉంటుందిలే అనుకుని అక్కడి నుంచి ఆ పక్కింటి ఆవిడ వెళ్ళిపోయింది. రిషి బాధగా అక్కడే ఉన్న గట్టు మీద ఒక్కసారిగా కూలబడిపోయాడు. ఎక్కడికి వెళ్ళావు మధు? నిన్నెక్కడ వెతకాలి అని. ఇక అతని కళ్ళ వెంట కన్నీళ్లు బాధగా వస్తూనే ఉన్నాయి. ఎంత ఆపినా ఆగడం లేదు. అతనికి అలా చూసిన వసుధకి బాధగా అనిపించింది. నానా రిషి లేరా? మధు ఎక్కడికి వెళ్ళిందో ముందు వెతుకుదాం. తను తప్పకుండా దొరుకుతుంది. నువ్వు ఇలా డేలా పడిపోతే నిన్ను చూడలేకపోతున్నాన్రా అని అంది వసుధ కూడా ఏడుస్తూ. మరి మధు దొరుకుతుందా? రిషి మధు ఒకటవుతారా? మరి చూద్దాం.
నేను తప్పు కాదత్తా, మహా పాపం చేశాను. ఈ పాపానికి నాకు ప్రాయశ్చిత్తం కూడా లేదు. నా మధుని కడుపుతో ఉన్న టైంలో బాగా చూసుకోవలసిన నేను తనని ఎన్నో మాటలు మాట్లాడి ఊరి నుంచి పంపించేశాను. ఇప్పుడు తను ఎక్కడ ఉందో, ఎలా ఉందో, ఏం చేస్తుందో, ఆమెను పెళ్లి చేసుకున్నానన్న మాటే కానీ ఇప్పుడు కూడా ఆమె సంతోషాన్ని ఇవ్వలేకపోయాను. ఇక్కడికి వచ్చాక దూరం పెట్టాను. ఫోన్లో ఇద్దరం కలిసి ఉంటామని అనుకున్న టైంలోనే ఈ చప్పుడు మాటలు విన్నాను. విని బాధపడ్డాను. తన్ని నేను పెళ్లి చేసుకోకపోయినా తను సంతోషంగా ఉండేదేమో అని అన్నాడు. ఆమె ఒళ్ళో తల పెట్టుకుని ఏడుస్తూ రిషి. ఊరుకో నాన్నా, బాధపడకు, మధు ఖచ్చితంగా జరుగుతుంది. మీరిద్దరూ సంతోషంగా ఉంటారు మీ బిడ్డతో సహా అని అంది వసుధ. ఐఎమ్ సారీ మధు అనుకున్నాడు రిషి మనసులో. ట్రైన్లో ఉన్న మధు కిటికీ పక్క సీట్లో కూర్చుని ఆలోచిస్తూ ఐ హేట్ యు మై డియర్ రావణ్ అని అనుకుంది మనసులో కసిగా. ఇక రిషి ఈ సాక్ష్యాలన్నీ పట్టుకుని సుచిత్ర వాళ్ళ నాన్నని జైల్లో కూడా చెప్పుకొని తినేలా చేస్తాడు. మరి మనం లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం.